హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ముకుందరావు. మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఈ 3 వీడియోస్తో మన ఛానల్ ఏదైతే ఉందో 250+ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. ఈ గ్రేట్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ యొక్క ఆదరాభిమానాల వలనే ఈ ఛానల్ తక్కువ టైంలో ఈ 3-4 డేస్లో 250 మెంబర్స్ని రీచ్ అయింది. ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో మీ వీడియో బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఏదైతే ఈ వీడియో చూసాక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పింది ఏంటంటే మనము పరోపకారము ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనీసం మాట ద్వారానైనా పరోపకారం మనం చేసినట్లయితే అది ఎన్నో వేల రెట్లు ఫలితాన్ని మనకు తిరిగిస్తుంది. సో మీకు ఎవరైతే ఈ వీడియో మీకు కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తారో వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను మన మనీ ముకుంద్ ఇన్స్పైర్ ఛానల్ నుంచి. అంతేకాదండి, మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత నచ్చలేదు, ఈ కాల వృధా అయింది అని అనిపిస్తే మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు ఐఎమ్ సో సారీ. అయితే కంటెంట్లోకి వచ్చేద్దాం. ఎవరైతే ఈ రోజున ఇంట్లో ఉండి జాబ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా బహుపరాక్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందండి. ఎందుకంటే ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్లో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కేవలం వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్ కోసం, లైక్స్ కోసం, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం మీ బ్రతుకుల్ని బలి చేస్తున్నారండి. ఎందుకు అలా అంటున్నానంటే బేసిక్గా ఇక్కడ ఎవరైతే కోచింగ్ సెంటర్స్లో ఉంటారో వాళ్ళకి ఇటువంటి సమస్య రాదు. ఎందుకు రాదు అంటే వాళ్ళకి ఫోన్స్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. బేసిక్గా ఫోన్లు అనేవి వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేస్తుంది మేనేజ్మెంట్. అందువలన మీకు ప్రీవియస్ ఏదైతే వీడియో చేస్తున్నానో సక్సెస్ టిప్ ఏదైతే చెప్పున్నానో కోచింగ్ సెంటర్స్లో వాళ్ళు ఈ మొబైల్స్ని రిస్ట్రిక్ట్ చేయడం అనేది కూడా వాళ్ళ సక్సెస్ టిప్ అండి. సో మనము మన మనస్సుని కంట్రోల్ చేసుకొని ఈ మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్ని సోషల్ మీడియాకి కొంచెం కాస్త దూరం పెట్టుకోవాలండి. యాక్చువల్గా ఇంట్లో ఉండి చదివే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తామంటే మనం ఈ ఏదైతే మనకి పాఠ్యాంశాల కోసం, తర్వాత ఈ క్లాసెస్ కోసం, ఈ బిట్స్ కోసం అని చెప్పేసి మనం ఛానల్స్ వైపుగా వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చి ఎక్కువ నెగిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు. ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారో అది వేగవంతంగా పబ్లిక్ని రీచ్ అవుతుందండి. అక్కడ ఏమవుతుందంటే ఒక నెగిటివ్ వార్త అనేది మన మీద చాలా ఇంపాక్ట్ చూపి మన ప్రిపరేషన్ని చాలా 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 తగ్గించేస్తుంది అనమాట. దానివలన అది మన లైఫ్ మీదనో, మన ప్రిపరేషన్ మీదనో, మన డిఎస్సి ర్యాంక్ మీదనో దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ స్వామి వివేకానంద గారు చెప్తారు, ఏదైతే మీకు వ్యతిరేక ఆలోచన, వ్యతిరేకంగా మిమ్మల్ని వెనక్కి లాగే ఏ ఆలోచన అయినా, ఏ కార్యక్రమాన్నైనా విషయంలా త్యజించమంటారు. మరో విషయం, మన ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు కూడా ఒక మాట చెప్తారు, ఎప్పుడైతే మీ మైండ్ మీకోసం యూజ్ చేసుకుంటారో అప్పుడు మీరు లీడర్గా ఎదుగుతారు. ఎప్పుడైతే మీ మైండ్ ఇతరుల కోసం యూజ్ చేస్తారో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మైండ్తో మనకు తెలియకుండానే వాళ్ళు ఆడుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని మనం దీన్ని మనం ఆఫ్ చేయాలండి. ఇకపోతే వాళ్ళు డిఎస్సి అప్డేట్స్ అని చెప్పి నెగిటివ్ని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే యాక్చువల్గా ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఎప్పుడైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు సచివాలయ వ్యవస్థని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. 1.5 నుంచి 2 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దాని వలన
డిఎస్సి అనే అంశాన్ని, ఉపాధ్యాయులు నియామక ప్రక్రియ అనే దాన్ని పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఉపాధ్యాయుల్ని నియమిస్తామని చెప్పి వాళ్ళు హామీ కానీ లేదా మేము బాధ్యత తీసుకుంటామని కానీ ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. దాని వలన మనం 5 ఏళ్ళు వెయిట్ చేసాం, కనీసం ఎలక్షన్ టైంలోనైనా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి. ఏదో ఆదరాగా ఒక 6,000 పోస్టులను వాళ్ళు నోటిఫై చేసి డిఎస్సి ఇచ్చినట్టుగానే ఇచ్చి లీగల్ ఇష్యూస్ కొన్ని సరిచూసుకోకుండా ఇవ్వడం వలన దాన్ని ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఆ ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నోటిఫికేషన్ హామీగా మనకి ఇచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత తొలి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ డిఎస్సిలో 16,347 పోస్టులను నోటిఫై చేసి తొలి సంతకం చేయడం జరిగింది. ఇక్కడ నేను 2008లో డిఎస్సి సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. 2006 నుంచి నాకు ఈ డిఎస్సి మీదను చాలా అవగాహన ఉంది. అయితే 2006 నుంచి మనం చూసినట్లయినా కూడా ఎప్పుడూ కూడా ఏ సంవత్సరము కూడా పోస్టుల్ని ముందుగుండానే ఉన్నాయి అని చెప్పి తీసిన డిఎస్సి ఒక్కటి కూడా లేదండి. ఏదైతే వారి రాజకీయ లబ్ధి కోసం అప్పటికప్పుడు పోస్టుల్ని క్రియేట్ చేసి వేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తర్వాత వాటిని ఫిలప్ చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా ఫిలప్ చేస్తుంది. కానీ మీరు ఎదుర్కోవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నెగిటివ్కి కూడా సిద్ధపడండి. అంటే నెగిటివ్ జరుగుతుందని కాదు, నెగిటివ్ ప్రచారాలని, ఛాలెంజెస్ని ఎదుర్కోండి. ఎందుకంటే ఇక్కడ మీరు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏవేవో వీడియోస్ని మీకు పోస్ట్ చేసి మిమ్మల్ని బలిపశువులను చేస్తారు. దీని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. 2008 డిఎస్సిలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 40,000 పైచిలకు, మెగా డిఎస్సి 50,000 రమారమి 50,000 పోస్టుల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత హామీ పత్రాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పోస్టుల్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆ పోస్టులు ఏమీ రద్దు కాలేదు. ఈరోజు ఎలా ఉందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, ఏవైతే సీనియారిటీ లిస్ట్, ప్రమోషన్స్, వీటన్నింటినీ కూడా ఆర్డర్లో ఎప్పుడు కూడా ఏదైతే ప్రెజెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బదిలీలు అయిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను ఫిలప్ చేస్తారు. యాక్చువల్గా మే ఎండింగ్ కల్లా నిన్న ఒక ఇది రావడం జరిగింది బదిలీల కోసం. చట్టం అయితే రెడీ అయిపోయింది. మీకు బదిలీలు అనేవి మే ఎండింగ్ కల్లా ఫిలప్ అవుతాయని చెప్పి మా ఉపాధ్యాయుల కోసం ఒక న్యూస్ వచ్చింది. తరువాత ఎవరైతే డిఎస్సి 2025లో సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థుల్ని ఫిలప్ చేయడం జరుగుతుంది అని ఆ మెసేజ్ కంటెంట్. కానీ ఈ నెగిటివ్ న్యూస్ చెప్పే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మే వరకు ఇంకా లెక్క తేలలేదు, ఇంకా ప్రభుత్వానికి పోస్టులు లెక్కే తెలియదు, మరి అటువంటప్పుడు మనకి ఎలా ఇస్తారు? బాబేమో 2 రోజులు అంటాడు, ఆ కొడుకేమో వారం రోజులు అంటాడు, నెక్స్ట్ విద్యాశాఖ అధికారులేమో 10 రోజులు, మార్చి ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఇలా నెట్టుకుంటూ వస్తున్నారు. ఈ డిఎస్సి అయితే ఇప్పట్లో జరిగే ప్రక్రియ కాదు అని చెప్పి మిమ్మల్ని ఎవరైతే ఇంట్లో ఉండి చదువుతున్నారో వాళ్ళని మాత్రమే వీళ్ళు బలిపశువులను చేస్తున్నారు. సో మిత్రులారా, ఒక్క విషయాన్ని గమనించండి. ఎవరైతే కోచింగ్ సెంటర్స్లో ఉంటారో వీళ్ళు ఎవరైతే ఇందులో ఇన్స్టిట్యూట్ హెడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఒకలా ఉంటుంది, మనకి చెప్పే మెసేజ్ ఒకలా ఉంటుంది. సో చూడండి, ఈరోజు ఒక 10th క్లాస్ టాపర్ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ₹1 కోటి వరకు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంది. అంత వాల్యూ ఉంది మేధస్సుకి.
అటువంటిది మీరు రేపు రాబోయే తరానికి గురుతర బాధ్యత వహించే గురువులు. మీ లైఫ్ టైంలో మీరు ఎర్న్ చేసేది కోర్స్ ఒక 1 or 2 CR ఉంటుంది. కానీ మీకు దొరికేటటువంటి రెస్పెక్ట్, కొన్ని 100 కోట్ల విలువ చేసేటటువంటి రెస్పెక్ట్ కూడా మనకి టీచర్ జాబ్లో దొరుకుతుంది. సో దీన్ని అంతటినీ గుర్తెరిగి చాలా జాగ్రత్తగా ఈ పాయిజనస్ న్యూసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిజెక్ట్ చేయండి.